అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, శని భగవానుడు అంటేనే అందరూ భయపడుతూ ఉంటారు. మరి ఈ 2025లో శని వల్ల ఇబ్బంది పడే రాశులు ఏంటంటారు? మరి వీళ్ళకి శని ప్రభావం నుంచి ఈ ఎఫెక్ట్ అనేది తగ్గడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి వీళ్ళకి. మరి నవగ్రహాలలో అత్యంత అద్భుతమైనటువంటి పాత్రను పోషించేది ఎవరు అంటే శనైశ్వరుడు. రెండవది గురుగ్రహము, మూడవది సూర్యుడు. రాహుకేతువులు కూడా ఛాయాగ్రహాలు అయినప్పటికీ ఆ యొక్క భగవంతుడు సాక్షాత్తు దేవుళ్ళందరికీ, విష్ణుమూర్తి దేవుళ్ళందరికీ కూడా ఈ యొక్క క్షీరసాగర మదనం జరిగిన తర్వాత, అమృత భాండారం వచ్చిన తర్వాత ఆ యొక్క అమృతాన్ని దేవుళ్ళందరికీ కూడా ఇస్తూ ఉండగా, ఇట్టి రాహువు కేతువులు భగవంతుని యొక్క వేషాన్ని ధరించి వారి పక్కన కూర్చుంటారు. సో వీరు కూడా భగవంతులనే భావనతో వారికి కూడా ఆ యొక్క భగవంతుడు అమృతాన్ని పోస్తూ ఉండగా, అమృతం కొంత తాగిన సందర్భంలో గుర్తుకు వచ్చిన తర్వాత తలను ఖండించేస్తాడు అమృతాన్ని స్వీకరించే సందర్భంలో. సో రాహువు కేతువు, ఇక్కడ రాహువుకి వచ్చేసి తలకు సంబంధించి, కేతువుకి వచ్చేసి ఈ యొక్క కింది భాగానికి సంబంధించి ఇలాంటి ఇబ్బందులతో, అంటే కేతు యొక్క దశ అంతర్దశలు ఎవరికి వచ్చినా కూడా జాతకంలో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంది. జాతకంలో కేతువు వారికి కొన్ని స్థానాలలో ఉండడం వల్ల హెల్త్ కానీ, నరాలకు సంబంధించింది కానీ, స్టమక్ రిలేటెడ్ కానీ, పీసీఓడి కానీ కొంత ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇక రాహువు కోరిక, పిచ్చి, ఎంత పిచ్చి అంటే అంత పిచ్చిగా, వాసన చూస్తే వెళ్ళిపోతాడు. ఇక పలానా వద్ద మసాలా వాసన వచ్చిందంటే అట్లాంటి కోరికలు ప్రేరేపిస్తాడు మనిషిని. మత్తు పానీయాలకు, నాన్ వెజ్కు, ఇలాంటి కొన్ని విషయాలకు ఎక్కువ కూడా ప్రలోభాలకు గురి చేస్తాడు రాహు. అంటే ఇలాంటివి ఉంటవి జాతకరీత్యా. సో ఒక శనైశ్వరుడు అనే అందరూ భయపడుతూ ఉంటారు. కానీ మరి ఇక్కడ ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో రాహువు కేతువుల యొక్క మార్పు కూడా ఉంది. గత మన 2 సంవత్సరాలు, సుమారుగా 1.5-2 సంవత్సరాలు అవుతుంది ఈ రాహుకేతువులు మారక. సో ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి మార్పు కూడా మనకు ఇదే విశ్వావసునామ సంవత్సరంలో ఉంది. శనైశ్వరుడు ఎంతైతే ఇస్తున్నాడో అంతకు డబల్ త్రిబుల్ రాహుగ్రహం ఇస్తుంది. డబల్ త్రిబుల్ రాహు ఇచ్చిందంటే ఇక మళ్ళా డౌన్ఫాల్ అయ్యేది ఉండదు. శనైశ్వరుడు ఇచ్చి మరలా తీసుకొని మరలా ఇచ్చి కొంత మనకుతో ఆటలాడుతూ ఉంటాడు. రాహు అట్లా ఉండదు. ఇచ్చిండు అంటే కథం, ఇక మనకు మర్చిపోలేకుండా ఇచ్చేస్తాడు. కేతువు కూడా అంతే. కేతువు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఎవరికి ఏ సమయంలో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 16 ఏళ్ళ వయసున్న కుర్రవాడితో మనం మాట్లాడలేం. నాన్న బండి మీద నుంచి మెల్లగా పోరా అంటే వాడు వినడు, చెప్పిన మాట వినడు. ఉడుకు రక్తం ఆగమాగం అవుతుంటాడు, సిగ్గు ఎక్కువ ఉంటుంది, మాట్లాడలేడు ఎక్కువ, స్టేజ్ ఫియరెన్స్ ఉంటుంది. సో అదే 35-40 ఇయర్స్ ఉండేటువంటి వారికి కొంతమేర ఆ ప్రభావం తక్కువ ఉంటుంది. కొంత చెప్పింది వినడం, సరే వీడికి ఉంటుంది, ఈగో ఫీలింగ్ ఉండదని కాదు, అదొక రకం. ఇక కంప్లీట్గా 55-60 అంటే కానీ కొత్త బంగారు లోకం చెప్తారు కదా రావు రమేష్, ఈ టైం నుంచి ఈ టైం దాకా ఇట్లా అని, ఈ టైం నుంచి ఈ టైం దాకా రాని, ఎవరు వస్తే కానీ ఈ టైంలో ఎవరు వచ్చినా ఓకే కాంప్రమైజ్ అన్నట్టుగా. ఈ 40 తర్వాత జ్ఞానం ఎక్కువగా మనిషికి పెరుగుతుంది. ఎక్కువగా కూడా మనిషికి జ్ఞానం అనేటువంటిది పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా శనైశ్వరుని ఒక్కనే నిందించకూడదు. సో అది వాస్తవానికి మంచి గ్రహము. జాతకంలో ఎవరికైతే, పాయింట్ బాగా గుర్తుంచుకోండి ఇక్కడ, ఎవరి జాతకంలో అయితే మీన లగ్నంలో శని భగవానుడు ఉంటాడో, సో లగ్నం మీన లగ్నం, సో వారిది ఏ లగ్నమైనా కానివ్వండి, మీన లగ్నంలో శనైశ్వరుడు ఇప్పుడు వెళ్తున్నాడు గోచార రీత్యా.
సో ఇక్కడ ఒక ఉదాహరణ ఏమిటి అంటే 2024లో గురుగ్రహము మేషం నుండి వృషభానికి ఎంటర్ అయింది. సో అప్పుడు ఓవరాల్గా నేను చెప్పా, ఎవరైతే వృషభ లగ్నంలో గురుగ్రహం ఉందో జాతకరీత్యా వారికి శుభయోగాలు రాబోతున్నాయి. అద్భుతమైనటువంటి సంపాదన, అద్భుతమైనటువంటి ఇల్లు కట్టుకోవడం కానీ, సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ, విదేశీ ప్రయాణాలు కానీ ఎన్నో ఎన్నో ఎన్నెన్నో జరగబోతున్నాయని చెప్పాం. సో చాలామందికి కూడా అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, వృషభ లగ్నంలో వారి లగ్నం మిథునం కానీ, సింహం కానీ, మేషం కానీ, ఇంకేదైనా కానీ లగ్నంలో వృషభంలో గోచార రీత్యా గురువు వృషభానికి వచ్చాడు. సో వారికి కూడా జాతకరీత్యా వృషభంలో గురువు ఉంటే కొట్టేస్తుంది. అట్లాంటి వారు ఉన్నారు, జాబ్ పాటు తలిగింది, వారికి గజకేసరి యోగం కూడా ఏర్పడింది. ఇక్కడ ఎవరికైతే వారి జన్మ జాతకంలో మీన లగ్నములో శనేశ్వరుడు ఉంటాడో జాక్పాట్ 25లో 26లో 27 ఆగస్టు వరకు మీదే పొండిగ. ఇంతే, వారికి ఉన్నంత అదృష్టమైనటువంటి యోగము ఎవరికి లేదు. ఈ సబ్జెక్ట్ ఇది అయిపోయింది ఇది. సో మేషరాశి వారికి అద్భుతమైనటువంటి యోగదాయకం ఉన్నది. 11 నెలలు గుర్తుంచుకోండి. ఏ పని అంటే ఆ పని ముందుకు వెళ్ళబోతున్నది, అన్నింటా శుభం మేషరాశి వారికి. సో ముఖ్యంగా ఏలినాడు శని అని వీళ్ళని భయపడుతున్నారు, అవును, అవసరం లేదు. ఓకే, దీని తర్వాత అంటే శని వచ్చాడు ఒకటే అని కాదు, ఇక్కడ గురుబలం కూడా చూసుకోవాలి. అంటే గురుబలం అనేటువంటిది చూసుకోవాలి మేషరాశి వారికి. ఇక్కడ గురుబలం కూడా కొంత తక్కువ అయ్యింది కావచ్చును, బట్ మేషరాశి వారు అంటేనే ఎంతో ధర్మమైనటువంటి వారు. వీరికి అధర్మం అని కానీ, లేదా ఒకరిని మోసం చేయాలి అనేటువంటిది కానీ, లేదా వేరే అబద్ధాలు ఆడడం కానీ ఇలాంటివి వీరి పట్ల అసలు వీరికి తెలియదు. అండ్ వీరి దశమాధిపతి లాభాధిపతి శనైశ్వరుడే. మంచి పాయింట్ అర్థం చేసుకోండి. ఏలినాడు శని అని బాధ పెట్టేటువంటి మేషరాశి కొరకు వీరికి 10వ భావం అంటే వృత్తిభావము, 11వ భావం అంటే లాభస్థానం. ఈ రెండింటికి సంబంధించి శనైశ్వరుడే కనుక ఏ గ్రహమైనా కూడా మనకు 11లో ఉంటే యోగిస్తుంది. సో 11వ అధిపతి మనకు 12వ భావానికి వస్తున్నాడు. సో ఇక్కడ కొంతమేర ఖర్చులు అవుతవి, లాభించే చోటనే నష్టం జరిగే ఛాన్సెస్ ఉంటవి అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ మీరు ఏం చేసినా ధర్మబద్ధమైన పనులు చేస్తూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ నిజాయితీగా ఉన్నంతకాలం మీకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. రెండో విషయము, కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ, మీ వెహికల్స్ ఇబ్బంది పెట్టడం కానీ, తరచూ ప్రమాదాలకు గురవ్వడం కానీ, వెహికల్స్ రిపేర్ రావడం కానీ, లేదా ఏమైనా మనం నేరుగా వెళుతున్నా వెనుక నుంచి ఎవడో డ్యాష్ ఇవ్వడం కానీ, కారుకు కానీ, 2 వీలర్కు కానీ, మన కాలు బెనకడం కానీ, ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగే పరిస్థితి ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్స్ లేక పట్టుబడడాలు, ఇలాంటివి, మన సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉండి పెనాల్టీలు కట్టడాలు, పొల్యూషన్ నంబర్ చెప్తే పొల్యూషన్ లేక పెనాల్టీ వేయడాలు చెప్పలేం కదా. ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే శనేశ్వరుడు అంటేనే పోలీస్ రిలేటెడ్, ఆల్కహాల్ రిలేటెడ్. శనేశ్వరునికి అవయవాలు, శరీరం అంటే ఇష్టం, శరీరం అంటే ప్రీతి. సో ప్రతిరోజు భస్మాన్ని పెట్టుకోండి, గంధాన్ని పెట్టుకోండి, గంధంలో కొంత పసుపుని యాడ్ చేసి పెట్టుకోండి. నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి గురువు యొక్క శక్తి మీకు ఎనర్జీ ఇస్తుంది. సో డోంట్ వరీ మేషరాశి వారికి. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండొచ్చును, మార్పులు చేర్పులు, చిన్న మార్పే, చిన్న సంఘటన, ఒక చిన్న సంఘటనతో
ఆ చిన్న సంఘటన కూడా ఎట్లా అంటే హార్ట్ బ్రేక్ అయ్యే సంఘటన అవుతుంది. సో ఒక యాక్సిడెంట్ మనం చూస్తూ ఉన్నాం. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కారు మొత్తం పప్పు అయింది, మనిషికి ఏం కాలేదు, దేవుని దయ, దేవుని దయనే కారు పప్పు అయింది కదా, పైసలు అయితే కావాలి కదా, అంటే ఒక శరీరం పోలే ఓకే. నేను అనే పాయింట్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ మన కారు ఎవరికన్నా ఇస్తే తీసుకువెళ్ళి వాడు ఎక్కడనో యాక్సిడెంట్ చేసి తీసుకొని రావడం కానీ ఇలాంటివి ఉంటుంది. సో ఏం చేసినా నేను ఇది మనకు ఒక తండ్రిలాగా అనుకో, మనకు ఒక దాన్ని ఏమంటారు, ఇంట్లో ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే ఎక్కడికి వెళ్తున్నావురా జాగ్రత్త, మెల్లగా పోయి మెల్లగా రా, మందలింపు. నువ్వు చేసే పని ఏదైతే ఉందో 1-2 సార్లు ఆలోచించుకో. నేను ఏలినాడు శని పీరియడ్లో ఉన్నా, సో ఇది వర్కౌట్ అవుతుందా కాదా, వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే ముందుకెళ్ళు, లేదు అనుకుంటే ఆగిపో. ఎటు కాలని పరిస్థితుల్లో ఉంటే కాల్ ఆస్ట్రాలజర్. అది సబ్జెక్టు తెలిసిన వారితో తెలుసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఉండనివ్వండి లేకపోనివ్వండి, మీకు వివాహం అయితే చాలు, మీ పిల్లలు ఉంటే చాలు, మీ పిల్లల జాతకం నుండి నేను చెప్తా వినరా. సో అది సబ్జెక్ట్, అది పరిస్థితి. ఇక ముఖ్యంగా సింహరాశి వారికి సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఇన్ని రోజులు నడిచి మాటకు నా మాటే శాసనం అన్నట్టుగా ఎట్లయితే నడిచిందో ఇప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుంది, మాటకు చెల్లుబాటు లేని పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ 2022 ఆగస్టు సెప్టెంబరు నుండి ఈ 2024 నవంబర్ డిసెంబర్ వరకు కూడా, ఈ జనవరి ఫిబ్రవరి వరకు కూడా భార్యాభర్తలకు కలహాలు కానీ, భార్యాభర్తలలో ఎవరికైనా కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చిన పరిస్థితులు ఉంటాయి. ఈ సింహరాశి వారికి తండ్రి లేని సంబంధాలు రావడము, తప్పిపోవడము ఇలాంటివి కూడా జరిగి ఉన్నాయి. ఇప్పుడు వివాహం జరగడము, కొందరికి వివాహం జరగడం అతి కష్టంగా కూడా ఉంటుంది. అంతే, ఇంతకుమించే కొద్దిగా తిట్టుకుంటారు ఇక మళ్ళీ చెప్తే నెగిటివ్ అని. సో వద్దు, మహిళలకైనా పురుషులకైనా. నెక్స్ట్ కన్య. సో కొంత జాగ్రత్తగా ఉండండి. కొంత మిమ్మల్ని స్త్రీలు కానీ పురుషులు కానీ ఆకట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, ట్రాప్ చేసే పరిస్థితి ఉంటుంది. సో కన్యా రాశి వారికి ఒక లవర్ దొరకడం కానీ, లేదా లవర్ నుండి బైకట్ అంటే బ్రేకప్స్ అయ్యే పరిస్థితులు ఏర్పడడం కానీ ఇవి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీరికి కూడా వివాహం కాని వారికి కొంత వివాహం జరగడం, కొంత గడ్డు కాలం, గురుబలం వస్తుంది తులావారికి. అండ్ ఇటు శనేశ్వరునికి సంబంధించినటువంటిది కూడా బలం రాబోతుంది. సో ఓవరాల్గా ఓకే. ఇక మరీ ముఖ్యంగా ధనస్సు వారికి గురుబలము అద్భుతంగా రాబోతున్నది. సో శనేశ్వరుడు అస్తమిస్తున్నాడు, శనేశ్వరునికి సంబంధించి కొంతమేర ఇబ్బందికరంగా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఏమైనా డబ్బులు పెట్టడం కానీ, డబ్బులకు సంబంధించిన ఇబ్బందులు కానీ, డబ్బులు ఎవరికైనా ఇవ్వడం కానీ, అదేవిధంగా సొంత వారి నుండే మనకు గొడవలు ఏర్పడడం కానీ, నమ్మిన చోటనే మనకు మోసం జరిగేటువంటి పరిస్థితులు కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక నెక్స్ట్ కుంభరాశి వారికి గురుబలం అద్భుతంగా ఉంది. కానీ శనేశ్వరుడు ద్వితీయాత ఉండడం వల్ల కొంతమేర మాట గౌరవ మర్యాదలకు భంగం కలిగే ఛాన్సెస్ ఉంటవి. ధనానికి సంబంధించిన కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. సో బీ కేర్ఫుల్. ఇక మీనరాశి వారికి గురుబలము శనేశ్వరుని బలము కొంతమేర ఇబ్బందికరంగానే ఉండబోతూ ఉన్నది. సో మీనరాశి వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా అందరూ కూడా ఈ యొక్క శని పాశుపతము సంబంధించినటువంటి హోమం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు దగ్గరలో ఉండేటువంటి బ్రాహ్మణులతో లేదా మీకు ఉండేటువంటి ఇంటి పురోహితులతో కానీ చక్కగా ఈ యొక్క శని పాశుపత హస్త్రాన్ని చేసుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా కొంత పేషెన్సీగా ఉండండి. ఓపిక అనేది ఎంతో అవసరం. సో ఆల్కహాల్కు దూరం ఉండండి, ఓపిక పట్టండి, నాన్ వెజ్కు దూరం ఉండండి. బీ పేషెన్సీ.
అదేవిధంగా మీ ఇంట్లో ఉండేటువంటి టాయిలెట్స్ మీరే క్లీన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. అండ్ సీనియర్ సిటిజన్స్ను గౌరవిస్తూ ఖచ్చితంగా వారికి ఏవైనా పండ్లు ఫలాలు వస్త్రాలు ఏవైనా కొనివ్వడం వల్ల వారికి కప్పుకోవడానికి అవసరం పడేటువంటి వస్తువులు వారి శరీరము ఇది అయితే తృప్తి ఉంటుంది సంతోషంగా ఉంటుంది అనుకునేటువంటి పని మీ శక్తి మేర చేయండి. శక్తి మేర అంటే 50 అయ్యే దగ్గర ఒక 60 రూపాయలు పెట్టుకోండి. దీనివల్ల మంచి అంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎవరైతే ఇక్కడ మీనరాశి వారు కానీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి మేషరాశి వారు కానీ ఇక్కడ సింహరాశి వారు కానీ అదేవిధంగా ధనస్సు రాశి. సో ఓవరాల్గా రఫ్గా చెప్పాలి అంటే భరణి నక్షత్రం అంటే ఇక్కడ చాక్షరము చూచే చోలాక్షరము లీలు లే లో అక్షరము అదేవిధంగా ఆక్షరము వీటి పేర్లతో ఉండేటువంటి వారు కొంతమేర జాగ్రత్తగా ఉండండి. ఈ పేర్లలో ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్నా కూడా వారికి సంబంధించినటువంటి ఇల్లీగల్ అఫైర్స్ కానీ కొన్ని బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే రాజ్ తరుణ్ ఉదాహరణ. సో అదొకటి. ఇక అదేవిధంగా మా మీ ము మే అక్షరాలతో ఉండేటువంటి వారు దీంతో పాటుగా ఇంకను చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క పా అక్షరంతో ఉండేటువంటి వారు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇంకను చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ యా బా అక్షరము బా బి బు దా అక్షరము భా అక్షరం ఒత్తు భా కూడా డాతో ఉండేటువంటివి. సో ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ మనకు చూచే చోల ఈ లీ అక్షరము డా అక్షరము బా అక్షరము అని కానీ అదేవిధంగా మా అక్షరాలతో ఉండేటువంటి దేశాలకు కూడా పెను సంచలనాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. విన్నావా? సో ఇక చూసుకుంటే మనకు ఇక్కడ షా అక్షరము చా అక్షరము దే దో అక్షరాలు కానీ గా గీ గు గే అక్షరాలతో ఉండేటువంటిది కానీ. సో ఓవరాల్గా మొత్తం మీదనైతే ఈ విధంగా ఉంది కనుక ఎస్ లెటర్ కూడా సు సే ఉండేటువంటి వారు కూడా కొంతమేర జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం వల్ల శని ప్రభావం యొక్క తీవ్రత తగ్గడానికి చాలా అద్భుతమైన రెమెడీస్ మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.